టీఆర్ఎస్ సర్వే చూసి విపక్షాలకు చుక్కలు కనబడుతున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిజాలు తట్టుకోలేక తమ సర్వేను బోగస్ అంటున్నాయని మండిపడ్డారు. సర్వేలు బోగస్ కాదు, విపక్షాల మైండ్ బోగస్ అని వ్యాఖ్యానించారు కేసీఆర్. కొన్ని పార్టీలు మన దగ్గర వాళ్ళకు పాపం ఇది ఏంది అనేది అర్థమైతే లేదు. జుట్లు బిక్కుంటా ఉన్నారు, అంగిలాగులు దిక్కుంటా ఉన్నారు. వాస్తవాలు గమనించకుండా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. మేము సర్వే చేయించినాం. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు, గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు, బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా, బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అయినా మీ కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గన్ షాట్ గా గెలుస్తామంటోంది టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నేతలు ఎందుకంత ధీమాగా ఉన్నారు? ముఖ్యంగా జానారెడ్డి లాంటి సీనియర్ నేతలైతే 2019 తమదే అంటున్నారు. వాళ్ల కాన్ఫిడెన్స్ కి కారణం ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట. ఓసారి జానా సాబ్ చెప్పే స్టోరీ వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. ఒక్క మాట మీకు ఉదాహరణ కావాలంటే, మొన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో ఈ సర్వేలు ఈ మాటల విషయం తెల్లారి వరకు ఇల్లరే వచ్చిందన్నారు. ఆ తెల్లారి మళ్ళీ ట్రంప్ అన్నారు, ఇటుపోయి అటుపోయి ఆఖరికి ఇల్లరే అన్నారా మీరంతా? కానీ ఇంకొక గంటకు జడ్జిమెంట్ వస్తుందనగా కూడా ఇల్లరే అయిపోయినట్టుగానే భావించిన మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా ట్రంప్ ఎట్టొచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ అట్లా వస్తుందని నా విశ్వాసం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు జానారెడ్డి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తాము అధికారంలోకి రాబోతున్నట్టు తెలిపారు. అందువల్లే సర్వేల కంటే తమకు ప్రజల అభీష్టంపైనే నమ్మకం ఉందన్నారు జానా. కేసీఆర్ సర్కార్ సర్వేలను పక్కన పెట్టి ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో నిన్న మేము కాంగ్రెస్ పార్టీ కూలిపోయిన తిరిగి 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయటానికి, లేక రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తీర్చడానికి గతంలో ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేలు అని ప్రజలు విశ్వసిస్తారని మా విశ్వాసం. అందుకని సర్వేల కంటే, లెక్కల కంటే ప్రజల యొక్క అభిమానం ముఖ్యమని భావిస్తున్న మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల విశ్వాసంతో మేము తిరిగి ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి మేము ప్రభుత్వం మీదకి వస్తామనేటువంటి విశ్వాసం సర్వేల కంటే మిన్నైనటువంటిది మా విశ్వాసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. విశాఖలో 3 రోజుల టీడీపీ మహానాడు ఘనంగా ముగిసింది. చివరి రోజు మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది రెండోసారి. మహానాడులో మొత్తం 34 తీర్మానాలు చేశారు. అలానే పార్టీ నియమావళిలో తెచ్చిన మార్పులను మహానాడు ఆమోదించింది. మిత్రపక్ష బీజేపీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీడీపీ నేతలకు సూచించారు చంద్రబాబు. పొత్తుల విషయంలో ఎన్నికల సమయంలో మాట్లాడుతామన్నారు. ఈవీఎంలకు పేపర్ ట్రే పెడితే అనుమానాలు ఉండవన్నారు. 8 ఏళ్ల క్రితమే ఈవీఎంలపై ఈసీకి టీడీపీ సూచనలు చేసిందన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు, అధికారులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే ముందు, ఇదే మంత్రం, ఈ మంత్రంతో ఏదైనా సాధించచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 80% ప్రజలు తృప్తిగా ఉండాలి. ఈరోజు మేము చూశాను, 87% తృప్తిగా ఉన్నారు. కొన్ని ఐటమ్స్లో కొన్ని 79% ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం, ఇంకా లోతుకెళ్తాం, విశ్లేషణ చేస్తాం, భవిష్యత్తులో ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్క మీ అందరికీ ఒక బాధ్యత ఇస్తున్నాను. మీ కష్టాలు నేను చూస్తాను,
మీ గౌరవాన్ని మేము పెంచుతాం. నేను ఒక్కరినే కాదు, మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి నిరంతరం పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టడం రెండోసారి. తనకు అప్పగించిన బాధ్యతలను రాగద్వేషాలకు అతీతంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడుని నేను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా మరియు కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నిధులను మనస, వాచ, కర్మేణ నీతివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రజల అభీష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచడానికి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాష్ట్రాలలో వ్యవసాయదారుల, వ్యవసాయ కూలీల, మహిళల, యువత, బడుగు బలహీన వర్గాల, చేతి వృత్తుల, కుల వృత్తుల, కార్మిక వర్గాల, అల్పసంఖ్యాక వర్గాల మరియు పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి, విజ్ఞానవంతమైన, ఆదర్శవంతమైన, ఆర్థిక అసమానతలు లేని సుసంపన్నమైన సమాజ స్థాపనకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జగన్ అడ్డంగా పడుకున్న ఏపీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మహానాడు సభలో మాట్లాడిన లోకేష్ అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరని చెప్పారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తే కొంతమంది దొంగచాటుగా ఈమెయిల్స్ పెట్టి అతన్ని అరెస్ట్ చేయమన్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దంటూ అమెరికా, సింగపూర్ కంపెనీలకు ఈమెయిల్స్ పంపారని ఆరోపించారు. రత్నాల సీమగా మార్చాలని మన ముఖ్యమంత్రి గారు స్పీడ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తుంటే ఆ కాలువలకి ఇవ్వాల్సిన భూములు ఇవ్వద్దని అడ్డం పడతారు. అంతెందుకు, నిన్నగాక మొన్నగాక కియా మోటార్స్ వస్తే ఆ భూసేకరణకి రైతులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనంతపూర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు భూములు ఇవ్వద్దని చెప్తారు. ఆయన ఎన్ని ఏం ఫలించవు, రైతులు ఇస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. అందుకే మన ముఖ్యమంత్రి గారు యుఎస్కి వెళ్తే అక్కడ అధికారులకి వీళ్ళు దొంగచాటుకి ఈమెయిల్ పెట్టి ఈ మహానుభావుడిని అరెస్ట్ చేయమని చెప్పారు. ఎంత అన్యాయం అండి. ఇంకో పక్కన సింగపూర్ కంపెనీలకి ఈమెయిల్ పెడతారు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టదని. పెద్దలు చెప్తారు అరచేతిని అడ్డంగా పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్న ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోందన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని రంగాల్లో నెంబర్ 1 గా దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. సంగారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆందోళనలో మా పుల్కల్లో రైతుల్ని పిలిచి అడగండి, నీళ్ళు వచ్చినాయా లేవా, ఆ నీళ్ళు ఇచ్చింది ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో, పనులు ఎవరు చేపించిండ్రో పుల్కల్ రైతులను అడగండి, ఆందోళన రైతులను అడగండి. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్తారు. లేదా సంగారెడ్డిలో ఒక రైతును పిలిచి అడగండి, కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కరెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ ఎట్లా వస్తుందో అడిగితే మా రైతులు చెప్తారు. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కడుపు నిండా కరెంట్ ఇచ్చినాం. నువ్వు రైతులతో ఇంటరాక్ట్ అవుతావట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మందు బస్తా కావాలంటే
యూరియా బస్తా కావాలంటే పోలీస్ స్టేషన్ ముంగట లైన్ కట్టాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కోత లేదు, ప్రాజెక్టులు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన సాగునీరు ఇస్తున్నాం. మిషన్ కాకతీయ పెట్టి చెరువులన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే, మేమేం మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ ఒకటే చెప్పేది ఏంటంటే ఈ స్థానిక నాయకుల మాటలు పట్టుకొని మాట్లాడితే మీరే అబాస్పాలైపోతారు. వాస్తవాలు గ్రహించుంటే అసలు మీరు మీటింగ్ ఎక్కడ పెట్టాలనో మీరే నిర్ణయం చేసుకుందరు. అందువల్ల వాస్తవాలు తెలుసుకోండి. ఈ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోండి తెలంగాణను. తెలంగాణ ఇవాళ అభివృద్ధిలో నంబర్ 1, సంక్షేమంలో నంబర్ 1, రైతును ఆదుకోవడంలో నంబర్ 1, విద్యలో 500 రెసిడెన్షియల్ స్కూళ్లు స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు విద్యను అందించడంలో నంబర్ 1, గ్రామీణ కుల వృత్తులను ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించని విధంగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా గొల్ల కురుమలను, మా కమ్మరి కుమ్మరులను, మా నేత చేనేత కార్మికులను, ప్రతి కులం గురించి కూడా ప్రతి పేదవాళ్ళ గురించి ఆలోచించి 1,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మిత్రులారా, అది వాళ్ళ విజ్ఞత. మేము చెప్పదలుచుకుంది ఒకటే, మంచిని మంచి అనండి, మీ గౌరవమే పెరుగుతుంది. కానీ మంచిని మసిబూసి మారేడుకాయ చేస్తే మాత్రం మీ పెద్దరికం దెబ్బతింటది తప్ప తెలంగాణ ప్రజలకో ఈ రాష్ట్రానికో మాకు వచ్చే నష్టమేం లేదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఉద్యోగులకు జీతాలు పెంచి అవినీతిని అరికట్టినా కొందరు తప్పుడు పనులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ. మియాపూర్ భూ స్కామ్పై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు మంత్రి. శాఖపరమైన ఎంక్వైరీలో ఈ భూ భాగోతం బయటపడిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. త్వరలోనే తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చిస్తామన్నారు మహమూద్ అలీ. పోయలేదు, అలాగే 3-4 మంత్స్ అయింది. ఫ్యూచర్లో జరగలేకుంటే చాలా డిస్కస్ చేశారు. ఫ్యూచర్లో ఆడిట్ అంటే ఎవ్రీ 6 మంత్స్లో 3 మంత్స్ 4 మంత్స్ చేస్తున్నారు. ఇది ఆడిట్లో అంటే వితిన్ 4-5 మంత్స్లో ఆడిట్ చేస్తే మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోలీసులో కంప్లైంట్ చేశారు, మా రిజిస్ట్రార్ ఇట్లా మిస్టేక్ చేశారు, ఎంక్వైరీ చేయి ఆయనకు రిమాండ్ బి చేశారు, పోలీస్ అరెస్ట్ బి చేశారు, ఈ రీట్ క్యాన్సిల్ బి చేశారు. ఇది మిస్టేక్ అయింది. డిపార్ట్మెంట్లో అంటే ఈ చాలా పెద్ద ల్యాండ్ ఉంది, ఎంత ఈజీలా చేశారు ఆయన. నాకు బి దుఃఖం ఉంది. మా డిపార్ట్మెంట్లో మా సీఎం గారు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారు, ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కరప్షన్ తక్కువ చేశారు. చేసే తర్వాత ఈ రిజిస్ట్రార్ మిస్టేక్ చేస్తే అంటే చాలా దుఃఖం ఉంది. ఫ్యూచర్లో ఇట్లా జరగలేకుంటే చాలా డిస్కస్ చేశారు. 1 to 2 డేస్లో మొత్తం ఒక రివ్యూ చేసే తర్వాత కొంచెం అంటే ఇక రిజిస్ట్రార్స్ బి చాలా దినంలో ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్తో మాట్లాడినామా ఫ్యూచర్లో అంటే ఎట్లా చేయాలి. కమిషనర్ గారు బి అందరికీ అంటే సిటీలో ఉన్నారు, రంగారెడ్డిలో చాలా కాస్ట్లీ ప్రాపర్టీ ఉంది. ఈయనకు ట్రాన్స్ఫర్ చాలా దినం చేయలేదు. సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా స్ట్రిక్ట్లీ మంచి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్ ఇక్కడ తీసుకొస్తా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.